ఓకే, క్లాసిఫికేషన్. ఓకేనా? ఈ క్లాసిఫికేషన్ అగైన్ త్రీ టైప్స్. లెటర్, సెకండ్ నెంబర్, థర్డ్ వర్డ్. Classification. Okay, letter odd note, number odd note, and word odd note. Okay, letter, number, and word. Okay na? Letter, number, and word. Okay. మీకు ఆల్రెడీ చెప్పిన లెటర్ అడ్ నోట్ రావాలని మీ అందరికి ఏం బాగా రావాలి? ఏబిసిలు బాగా రావాలి. వచ్చి అనుకుంటారు కానీ కాదు, వచ్చి వేరు, ఇవి వేరు. ఏబిసిలు అందరికి వచ్చు, బట్ ఏం తెలియాలండి? పొజిషన్స్ తెలియాలి. ఎందుకంటే ఆ లెటర్ చూసిన వెంటనే అది ఎన్నో లెటర్ అని తెలియాలి. ఓకే, దాని తర్వాత నెంబర్ ఆడ్ నోట్ రావాలంటే అగైన్ ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్లు అన్ని రావాలి. వర్డ్ ఆడ్ నోట్ రావాలంటే కొంచెం జీకేని బేస్ చేసుకుని ఉంటుంది. ఇది కొంచెం మీనింగ్ తెలియాలి, అది ఇచ్చే క్వశ్చన్ లో మీనింగ్ తెలియాలి. ఓకే, ఫస్ట్ లెటర్, నెంబర్, వర్డ్. ఓకే, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఏంటి? ఈ టాపిక్ చూడండి, ఫుల్ గా చెప్తానా? చూడండి, లెటర్స్ కాన్సెప్ట్ మొత్తానికి ఫండమెంటల్ ఇదే. లెటర్స్ కాన్సెప్ట్ మొత్తానికి అంటే లెటర్ సిరీస్ కి ఒకసారి లెటర్ సిరీస్, లెటర్ అనాలజీ, లెటర్ అడ్ నోట్, అండ్ కోడింగ్ డీకోడింగ్. ఓకేనా? లెటర్స్ కాన్సెప్ట్ మీద మొత్తం ఫండమెంటల్ ఇదే. ఓకే, నేను చెప్తున్న అర్థమైందా? ముందు లెటర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అందరు ఏ నుంచి జెడ్ వరకు అందరు రాసి పొజిషన్స్ ఏమండి? 1, 2, 3, 24, 25 and 26. ముందు పొజిషన్స్ తెలియాలి. ఏ టు జెడ్ అందరు రాసి పొజిషన్స్ అయ్యండి. 1, 2, 3, 4 అని. ఇదొక మేజర్ టాపిక్. ఎస్ఎస్సీలో ఏంటి, ఆర్ఆర్బీలో ఏంటి, మ్యాక్సిమం ఇచ్చే టాపిక్ ఇది. ఓకేనా? ఎన్ని వీట్స్ ఇస్తారు ఛాన్సే? ఓన్లీ ఈ టాపిక్ నుంచి ఎన్ని రావచ్చు? మొత్తం లెటర్స్ మీద, నెంబర్స్ మీద. లెటర్స్, నెంబర్స్, వర్డ్ మేజర్ టాపిక్ ఇది. మొత్తం అన్నిటికి రూల్ ఒకటే. అది చాలా సింపుల్ గా చెప్పచ్చు. అంటే మీరు అనుకునేది ఈజీ ఏం కాదు, చాలా నేర్చుకోవాలి ఇందులో. చూడండి, ఏ టు జెడ్. ఓకేనా? సరేనండి. జెడ్తో ఎండ్ అయిపోతుంది కదా. జెడ్ నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటండి? ఏ, అంతే కదా, మళ్ళీ సైక్లిక్ ప్రాసెస్. జెడ్ నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఏ. ఏ బిఫోర్ లెటర్ ఏంటి? జెడ్. ఓకే, ఏ బిఫోర్ లెటర్ ఏంటి? జెడ్. ఇది ఫస్ట్ లెటర్ ఏంటంటే దాని బిఫోర్ ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. ఇది 26th లెటర్ ఏంటి? ఇది ఎన్నో లెటర్ అవుతుంది? 27th లెటర్ అవుతుంది. ఇక్కడ వరకు ఓకేనా? ఎందుకైనా తర్వాత అర్థం అవుతుంది. ఇప్పుడు 0 లెటర్ ఏంటి? జెడ్. 26th లెటర్ ఏంటి? జెడ్. అలాగే 52 లెటర్ ఏంటి? జెడ్. అంటే ప్రతి 26 లెటర్లకి ఏమవుతుంది? జెడ్ అవుతుంది. అంటే మల్టిపుల్ ఆఫ్ 26. ప్రతి 26 లెటర్లకు వచ్చేది జెడ్. 0 జెడ్, 26 ఏంటండి? జెడ్. అలాగే 52 జెడ్, 78 జెడ్, 104th లెటర్ జెడ్, 130th లెటర్ జెడ్ అండ్ సో అని. ఎందుకు చెప్తుంది తర్వాత అర్థం అవుతుంది. ప్రతి 26 లెటర్లకు వచ్చేది ఏంటి? జెడ్. ఇక్కడ వరకు ఓకేనా? చెప్పండి, ఏబిసిలో 26వ లెటర్ ఏంటి? 26కి 26 కలిపితే ఎంత? 52వ లెటర్ కూడా ఏంటి? ఓకేనా? నెక్స్ట్ మీ అందరికి పొజిషన్స్ తెలియాలని చెప్పాను. కే అంటే ఎన్నో లెటర్? లెక్కట కూడా దరిద్రంగా ఉంటుంది. అది చూసిన వెంటనే 11 అని చెప్పాలి. అది కేలా కనపడకూడదు, దాన్ని 11 లా కనపడాలి అది అందరికి. ఓకే, 18 అంటే ఏ లెటర్? ఆర్. అయ్యా ఆర్. ఓకేనా? ఎం అంటే 13. 24th లెటర్ ఏంటి?
ఇక్కడ వరకు ఓకే, అందరికి 26 లెటర్ల వరకు వచ్చు. 26 దాటి కనుక లెటర్ అడిగాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 40th లెటర్ అడిగాడు అనుకోండి, మనకి 26 తెలుసు, 40వ లెటర్ అడిగాడు ఏంటండి, 40వ లెటర్ అని ఎలా అడుగుతారు క్వశ్చన్ లో, అది అనేది మీకు తెలియాలిగా చూడండి. 40th లెటర్ కావాలంటే మీకు ఆల్రెడీ 26 లెటర్స్ వరకు తెలుసు. 26 దాటి కనుక లెటర్ అడిగితే -26 తీయాలి. 14 అంటే ఏ లెటర్ అర్థమైందా? అలాగే 36 లెటర్ అడిగాడు ఎంత తీయాలి, -26 అంటే 10 అంటే ఏ లెటర్ జే. అర్థమైందా? అలాగే 64వ లెటర్ అడిగాను అనుకోండి, ఇప్పుడు ఎంత దాటాడు, 52 దాటితే కనుక -52 తీయాలి. 12 అంటే ఏ లెటర్ ఎల్. ఓకేనా? ఇప్పుడు 81st లెటర్ అడిగారు అనుకో, ఎంత తీయాలి, 81st లెటర్ అని మనకి ఎలా తెలుస్తుంది ఎస్టర్ అంటే చూద్దాం, తర్వాత చూద్దాం. 81st లెటర్ అడిగారు ఎంత తీయాలి చెప్పండి. 26 దాటి కనుక లెటర్ అడిగితే 26 తీయాలి. 52 దాటి కనుక నెంబర్ ఉంటే 52 తీయాలి. 78 దాటి కనుక నెంబర్ ఉంటే ఎంత తీయాలి, 78 తీయాలి. 78 తీస్తే ఎంతమ్మా, 3 అంటే ఏ లెటర్. 90th లెటర్ కావాలంటే ఎంత తీయాలి, 78 ఎంత 12 అంటే ఏ లెటర్ చెప్పండి. ఇక్కడ వరకు ఓకేనా చెప్పండి. అసలు ఎందుకు ఎప్పుడు వస్తాయి మాస్టర్ ఇవన్నీ, 81వ లెటర్ కూడా వస్తుంది ఏంటి, ఎప్పుడు వస్తే చూద్దాం. ఇదే కాన్సెప్ట్ మనకి సిరీస్ లో అడిగాడు. ఎక్కడ సిరీస్ అంటే బిట్ ఎలా ఉంటది మీకు ఆల్రెడీ చెప్పాను సిరీస్ గురించి. ఈ టైప్ బిట్ ఖచ్చితంగా బిట్ వచ్చిందని గ్యారంటీ ఉంటుంది. చూదా ఇది ఎన్ని లెటరా, ఇది ఎన్ని లెటరా, ఇది ఎన్ని లెటర్ 1 అనుకోవచ్చు, 27 అనుకోవచ్చు. అవునా చెప్పండి, 1 or 27. 1, 8, 27 చూసినా ఏమని స్ట్రైక్ అవుతుంది, ఇది 1 క్యూబ్ అని, ఇది 2 క్యూబ్ అని, ఇది 3 క్యూబ్ అని. 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ నెక్స్ట్ ఏమవుతుంది 4 క్యూబ్ ఎంతమ్మా 64వ లెటర్ అంటే ఏం చెప్పాను, 64 ఎంత తీసారు 52. 52 ఎంత 12 అనేది ఏ లెటర్ సరిపోయిందా లేదా అంటే 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ నెక్స్ట్ ఏమవుతుంది 5 క్యూబ్ ఎంత 125. ఇప్పుడు 125వ లెటర్ కావాలన్నమాట. 125వ లెటర్ కావాలని ఎంత తీయాలి 125 - 104 ఎంత 21 అంటే ఏ లెటర్ ఆన్సర్ ఇవ్వమాట. అది అంత వాడతామాట. ఓకేనా ఓకేనా 125వ లెటర్ కావాలంటే 104 దాటి కనుక అడిగితే -104 తీయాలి. ఓకేనా నోట్ చేయండి. ముందు ఇది రావాలి ఇక్కడ వరకు. ఓకేనా ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. పొజిషన్స్ అందరికి వచ్చు, 26 లెటర్స్ వరకు అందరికి వచ్చు. 26 దాటి కనుక లెటర్ అడిగితే ఏం చేయాలి -26 తీయాలి. ఓకేనా 52 దాటి కనుక అడిగితే ఏం చేయాలి -52 తీయాలి. ఓకేనా ఫస్ట్ ఇది ఫస్ట్ నెంబర్స్ లో ఇక్కడ లెటర్స్ ఇక్కడ వరకు రావాలి ఫస్ట్. ఓకే కిషోర్ ఫండమెంటల్ ముందే చెప్తున్నానా, కంపల్సరీ గుర్తుండాలి. మళ్ళీ ప్రతి టాపిక్ ఇదంతా చెప్పను నేను, ఇదే చెప్పడం. ఓకేనా ఫస్ట్ ఏమి రావాలమ్మా ఏబిసీలు రావాలి. వచ్చా ఏబిసీలు అందరికీ వచ్చు, కానీ ఏం తెలియాలి పొజిషన్ ఏ లెటర్ అయినది అనేది తెలియాలి ఫస్ట్ పాయింట్. తర్వాత త్వరగా రావాలి. నెక్స్ట్ ఈ లెటర్ కావాలని నేను చెప్పాను. ఇప్పుడు మనకి 26 దాటి కనుక లెటర్ అడిగితే కనుక ఎంత తీయాలి 26 తీయాలి. ఓకేనా దీని తర్వాత నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడ వరకు ఓకేనా నెక్స్ట్ సెట్ 1 సెట్ 2. A to M N to Z ఇవి కంపల్సరీ ఇవి కూడా రావాలి, ఎందుకంటే కంపల్సరీ బిట్ ఉంటుంది ఇది.
ఓకేనా, ఏ టు ఎం ఎన్ టు జెడ్, ఏ టు ఎం ఎన్ టు జెడ్. సెట్ 1. బట్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం వర్డ్ టైప్ లో గుర్తుపెట్టుకో, కొంచెం వర్డ్ అంటే మన ఇష్టం వచ్చిన వర్డ్స్ వాడచ్చు. ఆ వర్డ్ సెట్ 1 అని సెట్ 2 అని తెలియాలి కంపల్సరీగా. మన ఇష్టం వచ్చిన మీ ఇష్టం వచ్చిన వర్డ్ యూజ్ చేయొచ్చు. బట్ నేను రెగ్యులర్ గా యూజ్ చేసే వర్డ్స్ ఏంటంటే, ఓకే ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఏ జెడ్ ఉంది కాబట్టి ఏ జెడ్ అంటే అజరుద్దీన్, అజర్. బివై అంటే బాయ్, ఏజెడ్ అంటే అజరుద్దీన్, బివై అంటే బాయ్. అజరుద్దీన్ బాయ్ కింద ఉన్నప్పుడు. సిఎక్స్ అంటే క్లైమాక్స్, ఒక సినిమాకి వెళ్ళాడు, సినిమా క్లైమాక్స్ లో. డిడబ్ల్యూ అంటే ధోనీస్ వైఫ్, ధోని అలా ఆన్ చూసాడు. తర్వాత నేను చెప్పనా. ఓకే నెక్స్ట్ నోట్ చేయనా ఒకసారి. ఓకే, ఏజెడ్ అజరుద్దీన్, బివై బాయ్. కంపల్సరీగా వర్డ్ రావాలి. దానివల్ల అడ్వాంటేజ్ అంటే తర్వాత వెళ్తుంది. అజరుద్దీన్ బాయ్, క్లైమాక్స్, క్లైమాక్స్ ధోనీస్ వైఫ్, ధోనీస్ వైఫ్. డిడబ్ల్యూ అంటే ధోనీస్ వైఫ్. వచ్చేవాళ్ళు వర్డింగ్ మొత్తం సెట్ 1. ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ అన్ని సెట్ 1 అని తెలియాలి పక్కాగా. ఓకే, ధోనీస్ వైఫ్. ఈవి ఈవెన్, ఈవెన్ ఈ సత్యనారాయణ వస్తారు అనమాట. ఓకేనా, ఈవెన్. ఎఫ్యూ ఫన్, ఎఫ్యూ ఫన్. జీటీ గేట్, జీటీ గేట్. ఓకేనా, హెచ్ఎస్ హై స్కూల్, హౌస్. నెక్స్ట్ హై స్కూల్. ఐఆర్ ఇళయరాజా, ఇప్పుడు ఇలియానా రాజా అని రాస్తుంది. ఓకేనా, ఓకే నెక్స్ట్, ఓకే నెక్స్ట్ ఇళయరాజా. జేక్యూ జాక్ క్వీన్, జాక్ క్వీన్, జాక్ అండ్ క్వీన్. కేపీ కొమరం పులి, కొమరం పులి. ఎల్ఓ లవ్, ఎంఎన్ మూన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ వర్డ్స్ ఏంటి, వర్డ్స్ అని ఏంటి చెప్పండి. సెట్ 1 అని క్లియర్ గా తెలియాలి. ఓకేనా, నేను చెప్పిన వర్డ్స్ అన్ని సెట్ 1 అని తెలియాలి. చెప్పండి ఏంటిది. అజరుద్దీన్ బాయ్, క్లైమాక్స్, ధోనీస్ వైఫ్, ఈవెన్, ఫన్, గోట్, హై స్కూల్, ఇళయరాజా, ఓకే, జాక్వీన్, కొమరం పులి, లవ్, మూన్. ఇవన్నీ ఏంటి చెప్పండి, సెట్ 1. ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ అన్ని సెట్ 1. ఓకేనా, నెక్స్ట్ సెట్ 2. వస్తున్నాను. ఏ టు ఎం ఎన్ టు జెడ్. ఏ టు ఎం ఎన్ టు జెడ్. ఏ అండ్ యాంట్, Vivo box, CP cap, ant box cap, dancing queen, CP cap. Right, అక్కడ ముందు. ER ear, ER ear, FS fish. GT goat, GT goat. HU hurry, hurry. IV ivory, ivory. IVORY. Okay, JW Johnny Walker, JW Johnny Walker. Next, KX Karl Marx, KX Karl Marx, Karl Marx. LY Lily, MZ Maja. ఇది ఏంటండి ఇది, ఐవరీ, IVORY.
ఓకేనా? జేడబ్ల్యూ జానీ వాకర్, కేఎక్స్ కార్ల్ మార్క్స్, ఎల్వై లిల్లీ, ఎంజెడ్ మాజా, ఇవన్నీ సెట్ 2 సెట్ 1 కంపల్సరిగా ఓడింగ్ కంపల్సరిగా రావాలి. ఎందుకు రావాలని చెప్తున్నానంటే ఆటోమేటిక్ ఆన్సర్ ఇదే సిరీస్ అడిగామనుకోండి, సిరీస్ లో అడిగితే ఇవన్నీ సిరీస్ లో ఉంటాయి, ఎనాలజీలో ఉంటాయి, ఆర్డ్ నోట్ లో ఉంటాయి. ఇదే బిట్ సిరీస్ లో అడిగారు ఎలా ఇస్తాడు బిట్. ఇది సిరీస్ అంటే ఎలా ఉంటది, అవునా? ఆర్డ్ నోట్కే టచ్ చేయలేదు మీకు, సిరీస్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి చెప్తున్నాను. సిరీస్ ఎలా ఉంటది అంటే సిరీస్ లో బిట్ ఎలా ఉందనుకోండి, బిసిఈజి అంది, చూసిన లెటర్ ఏంటంటే స్ట్రైక్ అవ్వాలి. బి అంటే ఎన్నో లెటర్? సెకండ్. సి అంటే ఎన్నో లెటర్? 3. ఈ అంటే ఎన్నో లెటర్? 5. జి అంటే ఎన్నో లెటర్? 7. 2, 3, 5, 7 దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ లెటర్స్. ఇవన్నీ ఏ లెటర్స్? ప్రైమ్ లెటర్. నెక్స్ట్ 7 తర్వాత వచ్చే ప్రైమ్ ఏంటి? 11 అంటే కే వస్తుంది మన ఇక్కడ. ఏమొస్తుంది? కే. చూసిన బిఓఐ అని, చూసిన బాయ్ అని, సిఎక్స్ అంటే క్లైమాక్స్ అని, ఈవెన్ అని, గేట్ అని, నెక్స్ట్ కే అంటే కొవరం పుల్ అని, పి వచ్చేది మన డైరెక్ట్ గా. అర్థమైందా తెలదా? అంటే కంపల్సరీగా మనకి ఏం తెలియాలి? కోడింగ్ కంపల్సరీగా రావాలని చెప్తున్నాను. అర్థమైందా? ఇదేంటిది? సెట్ 1 సిరీస్, సెట్ 1 ఏ లెటర్స్ ఇవన్నీ పైగా ప్రైమ్ లెటర్స్. ఏ లెటర్స్? అంటే కంపల్సరీగా ఓడింగ్ కంపల్సరీగా రావాలి. ఆ ఓడింగ్ వల్ల అడ్వాంటేజ్ మెయిన్ ఇక్కడ వస్తుంది, ఆర్డ్ నోట్ లోనే. మెయిన్ ఆర్డ్ నోట్ లోనే యూజ్. అర్థమైందా? చెప్పండి. ఫస్ట్ మీ అందరికి ఏ రావాలండి? ఫస్ట్ ఏ రావాలి? పొజిషన్స్ తెలియాలి. ఏ లెటర్ ఎన్నోది అనేది ఆల్రెడీ చెప్పాను. దాని తర్వాత ఏం తెలియాలి? సెట్ 1 సెట్ 2 తెలియాలి. ఇక్కడ వరకు ఓకేనా? ఇది సిరీస్ కానీ ఇదే ఫండమెంటల్, ఎనాలజీ కానీ ఇదే ఫండమెంటల్, కోడింగ్ డీకోడింగ్ కానీ ఇదే ఫండమెంటల్ ఫస్ట్. దీని తర్వాతే మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అసలు ఆర్డ్ నోట్ ఏంటి? ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఆర్డ్ నోట్ ఏం చెప్పండి? యాక్చువల్గా మీకు ఈ సెక్టర్ లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? 4 ఆప్షన్స్ ఉంటాయి, అవునా? ఈ 4 ఆప్షన్స్ లో 1, 2, 3 అంటే 3 ఆప్షన్స్ ఒకే మీనింగ్ లో ఉంటది, ఒకటి డిఫరెంట్ గా ఉంటది. ఓకేనా? డిఫరెంట్ గా ఉన్నది ఆర్డ్ 1. ఓకేనా? చెప్పండి. అంటే 3 కరెక్ట్ ఉంటాయి, ఒకటి మిస్టేక్ ఉంటుంది, దీన్ని ఆర్డ్ నోట్ అంటారు. ఒకటి కరెక్ట్ ఉంటే మిగతా 3 భూతానికి ఆర్డ్ నోట్ అవుతాం. అప్పుడు ఎన్ని కరెక్ట్ ఉండాలి? 3 ఒక వేలో ఉండాలి, ఒకటి డిఫరెంట్ వేలో ఉండాలి. ఓకేనా? చూద్దాం అసలు లెటర్ ఆర్డ్ నోట్ లో ఉండే మోడల్స్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్ గా అటెంప్ట్ చేయొచ్చు ఈ టాపిక్, ఎంత టఫ్గా ఇచ్చాను. అదేంటి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మీరు అదే ఆలోచించాను. నేను చెప్పింది అర్థమైందో పోలేదా? ఇందులో ఫస్ట్ లెటర్ ఆర్డ్ నోట్ లో ఫస్ట్ వన్ ఏంటంటే వొవెల్ అండ్ కాన్సనెంట్. వొవెల్ అండ్ కాన్సనెంట్. వొవెల్స్ అని ఎట్లా అంటారు, కాన్సనెంట్స్ అని ఏమంటారు? ఏఐవి వోవెల్స్. రిమైనింగ్ అని ఏంటమ్మా? ఓకేనా? వొవెల్ అండ్ కాన్సనెంట్స్. ఓకేనా? చూద్దాం ఎగ్జాంపుల్ ఏంటి చూద్దాం. ఆర్డ్ నోట్ లో ఇందులో తేడా ఏది? సింపుల్ లాజిక్. ఏంటి తేడా ఇందులో? ఇందులో డిఫరెంట్ వన్ ఏది? కే. ఎందుకని? ఏనా విను. కే అనేది ఏంటి? కాన్సనెంట్. మిగతా 3 ఏంటి? ఓకేనా? చెప్పండి. ఇలా ఎత్తేవడని చెప్పేస్తాడు. ఇలా ఉంటది ఎగ్జాంపుల్, ఇలా ఉంటుంది బిట్. బిసిడి డిఎఫ్ జిహెచ్ఏ ఎంఎన్ఓ. ఎంఎన్ఓ కాన్సిక్యూటివ్ లెటర్స్, వరుస లెటర్. జిహెచ్ఐ ఇది వరుస లెటర్. డిఈఎఫ్ ఇది వరుస లెటర్. బిసిడి ఇది వరుస లెటర్. బట్ ఇందులో డిఫరెంట్ వన్ ఏదంటే బిసిడి. ఎందుకని? అన్నిటిలో ఇక్కడ ఓబెల్ ఉంది, ఇక్కడ ఓ అనే ఓబెల్ ఉంది, ఇక్కడ ఐ అనే ఓబెల్ ఉంది, ఇక్కడ ఈ అనే ఓబెల్ ఉంది, ఇక్కడ ఓబెల్ ఉందా? లేదు కదా, అది డిఫరెంట్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఈ టైప్ లో ఎత్తాడు. అర్థమైందా? ఫస్ట్ వన్ ఏంటి? వొవెల్, కాన్సనెంట్. ఓకేనా? వచ్చే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి? వొవెల్, కాన్సనెంట్. ఓకేనా? ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ అవి కూడా ఎలా చూద్దాం. ఇది ఓకేనా? ఇందులో నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఓకేనా?
సెకండ్. ఇందులో సెకండ్ ఏంటో చూద్దాం. సెకండ్ ఏంటంటే సెకండ్ ఏంటంటే కంపల్సరీగా మీకు ఎగ్జామ్ ఒక ఇప్పుడు నేను చెప్పాను ఓవీలో కాన్సనెంట్ చూడమని చెప్పాను. అది ఒకరిని ఏమైనా ఎగ్జాంపుల్ చేస్తారా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా చేస్తారా? షూర్ చేస్తారా? చెప్పండి. ఇక్కడ హెడ్డింగ్ అవ్వాలి. ఎందరిదాకా అయితే హెడ్డింగ్ ఇచ్చి పైన ఓవేలో కాన్సనెంట్ హెడ్డింగ్ ఇచ్చి కింద ఎగ్జాంపుల్ అయితే ఎవరైనా చెప్పేస్తారు. ఓకేనా? పైన ఒక హెడ్డింగ్ ఇచ్చి ఓవేలో కాన్సనెంట్ ఎగ్జాంపుల్ ఓవేలు అన్ని ఓవేలు ఒకటి కాదు, అన్ని కాన్సనెంట్ ఒకటి కాదు, అలా అయితే ఎవరైనా చెప్పేస్తారు. ఇప్పుడు చెప్పండి ఇందులో తేడా ఏంటి? మాస్టర్ మీరు చెప్తారు ఎవరన్నా? కిషోర్ అండ్ సతీష్. నేను ఇక్కడ హెడ్డింగ్ పెట్టలా. ఇక్కడ నేను హెడ్డింగ్ పెట్టకుండా క్వశ్చన్ అడిగా, ఆన్సర్ ఏంటో చెప్పండి. ఆ హెడ్డింగ్ పెడితే ఆన్సర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎవరు సార్? ఇదేంటంటే ఆన్సర్ మనోడు అన్నట్టు టీయు. ఇక్కడ చూడండి నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఓవెల్స్ కాన్సనెంట్ అన్నాను కదా, ఇది కాన్సిక్యూటివ్ లెటర్, ఇది కూడా కాన్సిక్యూటివ్ లెటర్స్, ఇది కూడా కాన్సిక్యూటివ్ లెటర్స్, ఇది కూడా కాన్సిక్యూటివ్ లెటర్స్, అన్ని వరుస లెటర్లే. ఇక్కడ ఓవెల్ లేదు, ఇక్కడ ఓవెల్ లేదు, ఈ రెండింటిలో ఓవెల్ ఉన్నాయి. అంటే ఓవెల్ కాన్సనెంట్ కాన్సెప్ట్ కూడా కాదు. మరి ఇందులో డిఫరెంట్ వన్ ఏంటంటే ఇది టీయువి. టీయువిని ఎందుకు తీసుకున్నారు మాస్టర్ అంటే టీయు అనేది ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది లెటర్స్. ఏబిసిలో రెండో సగంలో ఉంటాయి. ఈ మిగతా అన్ని మొదటి సగంలో ఉండే లెటర్స్. మొదటి సగం అంటే ఎక్కడి వరకు? 13. ఇవన్నీ 13 ఫస్ట్ 13 లో ఉండే లెటర్స్. ఇది ఎక్కడ ఉంటది? సెకండ్ 13 లో ఉండే లెటర్స్ అన్నమాట. అంటే డిఫరెంట్ అనమాట. అంటే సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది లెటర్స్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. అర్థమైందా? ఓకేనా? టీయువి అనేది ఎక్కడ ఉంటుంది? రెండో పదం సెకండ్ హాఫ్ లో ఉండే లెటర్స్, మిగతా అన్ని ఫస్ట్ హాఫ్ లో ఉండే లెటర్స్. ఇది రీజన్. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఓకేనా? చెప్పండి. ఏంటి? బి. ఎందుకని? ఫస్ట్ హాఫ్, మిగతా మూడు ఏంటి? సెకండ్ హాఫ్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే సెట్ 1 సెట్ 2. సెట్ 1 సెట్ 2. సెట్ 1 సెట్ 2 తెలుసు కదా అందరికి? తెలుసా తెలీదా? చెప్పండి. చూడండి ఒకసారి, చూడండి ఇలా ఇచ్చాడు. ఇందులో డిఫరెంట్ అని చూద్దాం. బివై అంటే బాయ్ అని, కేపీ అంటే కొమరంపూల్ అని, హెచ్ఎస్ అంటే హై స్కూల్ అని, ఈఆర్ అంటే ఇయర్ అని. బాయ్, కొమరంపూలి, హై స్కూల్, ఇయర్. ఇందులో డిఫరెంట్ వర్డ్ ఏది చెప్పండి? ఇయర్. ఎందుకని ఇయర్ అని తీసుకున్నా? అది సెట్ 2. మిగతా మూడు ఏంటి? సెట్ 1. ఎప్పుడు వస్తుంది ఇది? ఆ వర్డ్ కంపల్సరీగా వస్తే ఆటోమేటిక్ స్ట్రైక్ అయిపోతుంది. ఓకే, ఇందులో డిఫరెంట్ వన్ ఏది? ఈఆర్. ఈఆర్ ఎందుకు తీసుకున్నామండి? సెట్ 2. మిగతా మూడు ఏంటి? సెట్ 1. బాయ్, కొమరంపూలి, హై స్కూల్ ఇవన్నీ సెట్ 1. ఇయర్ అనేది సెట్ 2. అందుకే వర్డింగ్ కంపల్సరీగా రావాలని చెప్తున్నాను. అర్థమైందా? వర్డ్ టైబుల్ ఎందుకు గుర్తుండాలి ఇప్పుడు అర్థమైందా? ఓకే, నెక్స్ట్. చెప్పండి. ఐక్యూ. ఎందుకని ఐక్యూ అనేది అసలు సెట్ 1 సెట్ 2 ఏదైనా అవుతుందా? ఏ సెట్ కాదు ఇది. మిగతా అన్ని ఏంటి? యాంట్, లిల్లీ, క్యాప్ ఇవన్నీ ఏంటి? సెట్ 2. ఐక్యూ అనేది సెట్టా కాదు, అది డిఫరెంట్ వన్.
అని అర్థమైందా? సెట్ 1 సెట్. ఓకేనా? ఓకేనా? ఓకే. నెక్స్ట్ 4th వన్. ఇది ఇంపార్టెంట్. 4th వన్ ఇంపార్టెంట్. 4th వన్ ఇంపార్టెంట్. ఫోర్త్ అదర్స్. అదర్స్ అనేది మిస్లీనియస్ కాన్సెప్ట్. మిస్లీనియస్ కాన్సెప్ట్. ఇందులో తేడా ఏంటో చూద్దాం. ఒకసారి అండి. ఇవి ఎందుకండి చూడండి ఒకసారి. ఈ కాన్సెప్ట్ చేసేటప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం అటెంప్ట్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మనం అటెంప్ట్ చేయవలసింది ఏంటంటే అదర్స్ కాన్సెప్ట్ అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చూడాలి? అదర్స్ అనేది ఏమవుతుందంటే, ఓకే మనోడు అన్నట్టు చూడండి, డి అంటే బి అంటే సెకండ్ లెటర్, డి అంటే ఇది ఒక ఆప్షన్, ఇది ఒక ఆప్షన్, ఇది ఒక ఆప్షన్, ఇది ఒక ఆప్షన్. ఇది 4 ఆప్షన్లో ఒకటి డిఫరెంట్ ఆప్షన్. ఆ డిఫరెంట్ ఆన్సర్ ఏంటనేది ఆన్సర్ పెట్టాలి. 4 ఆన్సర్లు. ఇందులో ఒకటి తేడా ఆన్సర్. ఓకేనా? అర్థమైంది? సిరీస్ కాదు. ఓకే నేను చెప్తున్నా అర్థమైందా? సిరీస్ కాదు ఇది. ఇది 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 లాంటి ఇండివిజువల్. ఇది ఒక ఆన్సర్, ఇది ఒక ఆన్సర్, ఇది ఒక ఆన్సర్, ఇది ఒక ఆన్సర్. ఇందులో తేడా ఏంటో చూద్దాం. ఫస్ట్ బి డి అయింది కదా. బి అంటే 2వ లెటర్, డి అంటే 4వ లెటర్. 2 4 అయిందంటే ఏంటిది? స్క్వేర్ అయినా? అది కంపల్సరీగా లెటర్స్ పొజిషన్స్ తెలియాలని చెప్పాను. ఇలా వేసుకోకూడదు, దరిద్రంగా ఉండదు. 2 ఇది 4, ఇది 3, ఇది 9, ఇది 4, ఇది 16, ఇది 5, ఇది 22 నేయకూడదు. ఎత్తు వస్తుంది రాదని అన్నా కానీ టైం వేస్ట్ గా. 2 4 అయిందంటే 2 స్క్వేర్ 4, 3 9 అంటే 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ ఎంత? 16. మరి 5 స్క్వేర్ అని ఎంత? 25 22 25. కానీ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ దానికి డిఫరెంట్ అనమాట. అర్థమైందా? కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆర్డ్ నోట్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చూడాలంటే అదర్స్ కాన్సెప్ట్ చూడాలి. అదర్స్ లో ఉండే మోడల్స్ ఏంటంటే ఇలా స్క్వేర్స్ కానీ, ఇంక్రీజింగ్ కానీ, డిక్రీజింగ్ కానీ ఇవన్నమాట ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఏం చూడాలి చెప్పండి? అదర్స్. చూడండి ఒకసారి గుర్తుగా. నేను ముందు మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఈ టాపిక్ అటెంప్ట్ చేస్తానని చెప్పి ఫస్ట్ ఏం చూడాలి? ఫస్ట్ ఇది చూడాలి. ఇది కాకపోతే అప్పుడు నేను చెప్పిన రూల్స్ ఏంటా? రూల్స్ వొవెల్స్, కాన్సనెంట్, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, సెట్ 1 సెట్ 2. సెట్ 1 సెట్ 2 చూసినా స్ట్రైక్ అయిపోద్ది ఆన్సర్. ఎందుకని? సెట్ 1 సెట్ 2 మనకు ఓవరాల్ గా వచ్చినాయి అనుకోండి, ఆల్రెడీ చూసినా స్ట్రైక్ అయిపోద్ది. ఓకేనా? ఫస్ట్ మీరు అటెంప్ట్ చేయవలసిన లాజిక్ ఏంటి? అదర్స్. అదర్స్ అంటే ఏంటి? స్కేల్స్ అవ్వచ్చు, ఇంక్రీజింగ్ అవ్వచ్చు, డిక్రీజింగ్ అవ్వచ్చు, లేదా ఆల్టర్నేట్ గా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు. ఇప్పుడు చూద్దాం. KMO. కే అంటే 11, ఎం అంటే 13. ఇది 11, ఇది 13 అని ఎంత పెరిగిందమ్మా? 2. ఎం అంటే 13, ఓ అంటే 15 ఎంత పెరిగిందమ్మా? 2. అతను కంపల్సరీ పొజిషన్స్ అందుకే తెలియాలని చెప్తున్నా. అదే నెంబర్ లా కనబడదు, లెటర్ లా కనబడకూడదు. ఎలా కనిపించాలి? నెంబర్. ఇది ఎంత? టీ అంటే 20, వి అంటే 22. 20 22 అంటే ఎంత? 2. ఇది 22, ఇది 24 ఎంత? +2. అంటే +2 +2 +2. చూడండి. GH. G అంటే 7, H అంటే 8. ఇది +1. H అంటే 8, J అంటే 10. ఇది +2. అంటే తేడా ఇదేగా. అర్థమైందా? చెప్పండి. ఫస్ట్ మనం ఏం చూడాలి? ఫస్ట్ ఈ లాజిక్ చెక్ చేసిన తర్వాత ఈ లాజిక్ కనుక అవ్వకపోతే అప్పుడు ఏం చూడాలి? వొవెల్స్, కాన్సనెంట్, సెట్ 1 సెట్ 2, నెక్స్ట్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. నేను చెప్తున్నా అర్థమైందా? అర్థమలేదా? ఫస్ట్ ఏం చూడాలి? ఇవి చూడండి. ఇది ప్యాటర్న్ చెక్ అవ్వట్లేదు అనుకో, అప్పుడు అప్లై చేయండి. అది ఆల్మోస్ట్ చూసినట్టు అర్థమైపోతుంది. మరి నాకు తెలిసి అయితే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎక్సెస్ చేద్దామా? ఫస్ట్ ఏం చూడాలి చెప్పండి? టీమ్. NR, IM, BH,
చూడండి, ఫస్ట్ బిట్ కార్డ్ చెప్తున్నా. ఫస్ట్ ప్రతి సమ్కి మీరు చూడవలసిన లాజిక్ ఏంటి? అదర్స్. ఫస్ట్ ఏంటి? అదర్స్. చూద్దాం. ఎన్ ఆర్ ఇచ్చాడు కదా. ఎన్ అంటే 14, ఆర్ అంటే 18. 14, 18 అంటే గ్యాప్ ఎంతమ్మా? 4. ఇది 9, ఇది 13 గ్యాప్ ఎంతమ్మా? 4. ఇది 4, ఇది 8 గ్యాప్ ఎంతమ్మా? 4. ఇది 21, ఇది 26. యూ అంటే 21, 26 గ్యాప్ ఎంతమ్మా? 5. ఇందులో తేడా ఏది? ఇదేనా? ఓకేనా? ఓకే, చూడండి ఒకసారి అందరూ. మీకు వేరియేషన్ చూపిస్తున్నాను. ఒకసారి చూడాలి. ఫస్ట్ ఏం చూడాలని చెప్తున్నా చూద్దాం. ఇది చూద్దాం. ముందు కాన్సెప్ట్ అదర్స్. డిఎన్ ఎంత? చేయొచ్చు. చూడండి, డిఎన్ ఎంత? 4. హెచ్ఎన్ ఎంత? 8 అంటే +4. 4, 8 అంటే 4. ఇది 16, ఇది 20 గ్యాప్ ఎంత? 4. ఇది 1, ఇది 5 గ్యాప్ ఎంత? 4. ఇది 1 ఫస్ట్ లెటర్, ఇది 5th లెటర్ గ్యాప్ 4. ఇది 22, ఇది 26 గ్యాప్ ఎంత? 4. అన్నిట్లు 4 వచ్చింది కాబట్టి ఇది అదర్స్ కాన్సెప్ట్ అవుతుందా అవదా? చెప్పండి. ఆమెకి అదర్స్ అవ్వదు. అన్నిటి గ్యాప్ 4, అన్నిటికి డిఫరెన్స్ సమానంగా ఉంది. అవునా? అప్పుడు అదర్స్ అవ్వదు. అదర్స్ అవ్వనప్పుడు ఏం చేయాలి మనం? అప్పుడు ఓవెల్స్, కాన్సనెంట్, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూడాలన్నమాట. ఫస్ట్ ఓవెల్స్, కాన్సనెంట్ చూస్తున్నా. ఈ రెండు ఓవెల్స్, ఈ రెండు ఓవెల్స్, ఈ రెండు కాన్సనెంట్, ఈ రెండు కాన్సనెంట్, ఈ రెండు కాన్సనెంట్. బట్ ఈ రెండు ఏంటి? అదే ఆన్సర్ అవుతుంది. ఆ టైప్ లో రావాలి. అర్థమైందా కలదా? ఫస్ట్ ఏం చూడాలి? అదర్స్. మొత్తం మ్యాక్సిమం అక్కడే స్ట్రైక్ అయిపోద్ది. ఓకేనా? స్ట్రాంగ్. ఇప్పుడు ఏ ఆన్సర్స్ వస్తాయి? ఇప్పుడు ఎలా చేయాలి? అర్థమైందా? ఫస్ట్ ఏం చూడాలి? అదర్స్ చూడాలి.
ఓకేనా కిషోర్ అండ్ సతీష్? కాన్సెప్ట్ ఓకేనా? ఓకే, ఫస్ట్ అదర్స్ కాన్సెప్ట్ చూడండి. అదర్స్ తర్వాత నెక్స్ట్ ఏం చూడాలి? అదర్స్ అన్ని ఒకే ఆర్డర్ లో ఫామ్ అయితే కనుక అప్పుడు ఓవెల్స్ కాన్సనెంట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఓకే, నెక్స్ట్ సెట్ 1 సెట్ 2. మ్యాక్సిమం అదర్స్ మీద బిట్ ఉంటది, మిస్లీనియస్ మీద బిట్ ఉంటది. అది ఇంక్రీజింగ్ అవ్వచ్చు, డిక్రీజింగ్ అవ్వచ్చు, ఆల్టర్నేట్ గా ఉండొచ్చు, అలానే ఉండొచ్చు. అక్కడే ఏదో చేస్తాడు. ఓకేనా? చూడండి ఒకసారి. కే అంటే ఎన్నో లెటర్? కే అంటే 14, కే 11, ఎం అంటే 13. 11 13 ఏంటంటే +2, ఎం అంటే 13, పి అంటే 16 +3, +2 +3. క్యూ అంటే 17, టీ అంటే 20. 17 20 అంటే +3, 20 23 అంటే +3. బి అంటే 2, డి అంటే 4 అంటే +2, డి అంటే 4, జి అంటే 7 అంటే +3. +2 +3 +2 +3. మరి ఇది ఏమైంది ఇక్కడ? +3 +3 అయింది. అది డిఫరెంట్ వన్. ఓకేనా? నెక్స్ట్ 17 అంటే క్యూ, 20 అంటే టీ, 26 అంటే జెడ్, 13 అంటే పీనా ఎమ్నా? చెప్పండి. బట్ ఇది ఏంటిది? మిస్టేకేనా? చెప్పండి. 17 అంటే ఏ లెటర్? క్యూ. అందుకే ఏబిసిలు బాగా రావాలండి, లేకపోతే నేను ఏం చేయలేను. నా వల్ల ఏం కాదు. ఓకేనా? నా వల్ల ఏం కాదు. మీకు రావాల్సిన వాళ్ళు ఏంటి? ఏబిసిలు వస్తే అందరికీ వచ్చేసినట్టే, అంతే. ఇంకంతకన్నా ఎవరు చెప్తాడు? ఏబిసిలు పొజిషన్స్ వచ్చినాయి అనుకో, ఫస్ట్ ఏం చెప్తున్నాను? అదర్స్ చూడండి అని చెప్తున్నాను. అదర్స్ అని చేసుకుని ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ స్క్వేర్స్ అని చెప్తున్నాను. అదర్స్ అదే ఆర్డర్ లో ఫామ్ అయింది అనుకో, ఏం చెప్తున్నాను? ఓవెల్స్ అవ్వచ్చు, సెట్ 1 సెట్ 2 అవ్వచ్చు, ఫస్ట్ సెకండ్ అవ్వ, అంతే. ఎంత ఈజీ అలా, ప్రతి సమ్ ఇంతే. కష్టం ఏమన్నా? మెయిన్ మీకు రావాల్సిన ఏంటి? పొజిషన్ ఆఫ్ లెటర్. ఇందులో కష్టం ఏమీ లేదు. ఇందులో తేడా ఏది? ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చూడండి, చూసినంటే స్ట్రైక్ అయిపోతుంది. సిపి అంటే క్యాప్, జీటీ అంటే గోట్, హెచ్వి అంటే హెచ్వి ఉందా, హెచ్యు ఉందా? హెచ్యునా హెచ్వినా? అందుకే ఇది డిఫరెంట్ వన్. నెక్స్ట్ చూడండి, ఇదిగో ఫస్ట్ అదర్స్ చూద్దాం. కేఎల్ఎం కాన్సిక్యూటివ్ లెటర్స్, డిఈఎఫ్ కాన్సిక్యూటివ్ లెటర్స్, పిక్యూఆర్ కాన్సిక్యూటివ్ లెటర్స్, హెచ్ఐజే కాన్సిక్యూటివ్ లెటర్స్. అన్ని వరుస లెటర్లే. వరుస లెటర్లు అన్ని ఇచ్చినప్పుడు ఏం చూడమని చెప్పాను? ఓవెల్స్ కాన్సనెంట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వద్దాం. ఓకేనా? ఇక్కడ ఓవెల్ లేదు, ఇక్కడ ఓవెల్ ఉంది, ఇక్కడ ఓవెల్ లేదు, ఇక్కడ ఓవెల్ ఉంది. రెండింటిలో ఓవెల్స్ ఉన్నాయి, రెండింటిలో ఓవెల్ లేదు. అంటే ఓవెల్ కాన్సనెంట్ కూడా కాదు. అప్పుడు ఏం చేయమని చెప్పా? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. కేఎల్ఎం అనేది ఎక్కడ ఉంటది? ఫస్ట్ హాఫా సెకండ్ హాఫా? ఫస్ట్ హాఫ్. ఇది ఫస్ట్ హాఫ్. పీక్యూఆర్ అనేది సెకండ్ హాఫ్, ఇది ఫస్ట్ హాఫ్. అంటే ఇందులో డిఫరెంట్ అన్నా పీక్యూఆర్. అండ్ ఓకేనా? చూడండి, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. పి నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి? క్యూ. పి నెక్స్ట్ వచ్చే లెటర్ క్యూ. ఎఫ్ తర్వాత వచ్చే లెటర్ ఏంటి? జి. ఓకే. జెడ్ నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి? ఏ. టీ నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటి? టీ నెక్స్ట్ లెటర్ వీనా యూనా? అండ్ ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. డి అంటే ఎన్ని లెటర్? 4. హెచ్ అంటే ఎన్ని లెటర్? పర్లేదు చూడండి, ఇలా వేస్తే అర్థమవుతుంది జనాలకి. ఇది 4, ఇది 8. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? అది. ఇది 9, ఇది 16. డిఫరెన్స్ ఎంత? 7. ఓకే. ఇది 15, ఇది 18. డిఫరెన్స్ ఎంత? 3. కానీ ఇక్కడ ఎంత ఉంది? అలా ఇయ్యాలా, లేకపోతే ఓ అంటే 15 అన్ని మైండ్ లో క్యాల్కులేట్ అవుద్దా? అది రావాలని చెప్తున్నాను నేను.
నెక్స్ట్ వన్ ఏంటి? నెక్స్ట్ వన్ చేశారా? ఇది ఏంటమ్మా ఆన్సర్? టీక్యూపీ అంట. టీక్యూపీ అంట. టీక్యూపీ చూడండి, ఇక్కడ చూడండి. ఎంపీ ఫార్వర్డా బ్యాక్వర్డా? ఎంపీ. ఎం తర్వాత పి వస్తుందా ముందు వస్తుందా? ఎంపీ. ఎక్స్ఏ, ఎక్స్ తర్వాత ఏ కదా వస్తుంది? చెప్పండి. నెక్స్ట్ కే తర్వాత వచ్చేది ఏంటి? నెక్స్ట్ ఇమీడియట్ గా నెక్స్ట్ వచ్చేదే కదా. ఫార్వర్డ్ లెటర్ బ్యాక్వర్డా? టీక్యూ. నెక్స్ట్ వచ్చేదా బ్యాక్వర్డా? అన్నిటిలో +3 +3 +3 చేస్తే అక్కడ ఏమో -3 చేసాడు స్టార్టింగ్. ఎం అంటే ఎంతమ్మా? ఎం అంటే ఎంత? 13. పి అంటే ఎంత? 16. 13 16 అంటే ఎంత? 3 అనా +3 అనా? ఇది 24, ఇది 27 అవునా? +3 అనా? ఇది 20, ఇది 17. +3 -3? చెప్పండి, చెప్పు. చచ్చిపోతాయని చెప్పినాను కదా. నెక్స్ట్ చెప్పు. WD అన్నా DW అన్నాడు. సెట్ 1 కి సెట్ 2 కి కోడింగ్ అనేది ఆన్సర్, డీకోడింగ్ అనేది ఆన్సర్. గుర్తెట్టుకోండి. దేనికి? సెట్ 1 సెట్ 2 కి కోడింగ్ అనేది ఆన్సర్, డీకోడింగ్ అనేది. WD అనేది ఆన్సర్, DW అన్నది ఆన్సర్. అర్థమైందా? WD ఆర్ DW. ఓకే, WD ఆర్ DW అంటే ఇది ఏంటి? ధోనీస్ వైఫ్. ధోనీస్ వైఫ్. జాక్వీన్, కొమరం పులి, ఫిష్. ఏంటిది? ఫిష్. చెప్పండి, ఏ వర్డ్ డిఫరెంట్? ధోనీస్ వైఫ్, జాక్వీన్, కొమరం పులి, ఫిష్. ఫిష్ అనేది ఏంటి? సెట్ 1 సెట్ 2? సెట్ 2. మిగతా అన్ని ఏంటండి? సెట్ 1. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి? ఆడు వచ్చిన వర్డ్స్ వస్తాయి కానీ ఖచ్చితంగా స్ట్రైక్ అయిపోద్ది ఆన్సర్. అర్థమైందా? మామూలుగా అయితే మొబ్బిడిపోద్ది, మళ్ళీ కొంచెం టైం పడుతుంది. అంటే కంపల్సరీగా వర్డింగ్ కంపల్సరీగా రావాలని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ ఇదేనేంటండి? IO, OU, AE, EI అన్ని కాన్సిక్యూటివ్ వొవెల్స్. ఐ తర్వాత వచ్చే వొవెల్ ఏంటి బాబు? AE, IOU అవునా? ఐ తర్వాత వచ్చే వొవెల్ ఏంటి? ఓ తర్వాత వచ్చేది ఏంటి? ఏ తర్వాత వచ్చేది ఏంటి? ఈ తర్వాత వచ్చేది ఏంటి? అన్ని కాన్సిక్యూటివ్ వొవెల్స్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. 16 అనేది 4 స్క్వేర్. ఇది స్క్వేరా? కాదు. ఇది స్క్వేర్, ఇది స్క్వేర్. ఇవన్నీ స్క్వేర్లు అయితే ఇది ఏమైందండి? ఇది క్యూబ్ అయింది. ఇచ్చాను. FGH ఏంటిది? కాన్సిక్యూటివ్ లెటర్స్ ఏనా? చెప్పండి, ఇచ్చోండి. DFE కాన్సిక్యూటివ్ లెటర్స్, ఆల్టర్నేట్ రాశాడా? అంటే ఇలా రాశాడు మరి. DEF ఇలా రాశాడు. ఓకేనా? DEF అంతే కదా. ఫస్ట్ DE వెనక్కి వచ్చాడు. NOP, VWX అన్ని బ్యాక్ వచ్చి బ్యాక్ వచ్చాడు. కానీ ఇదేంటిది? కాన్సిక్యూటివ్ వరుసగా రాశాడు. నెక్స్ట్ వన్ ఆన్సర్ ఏంటి? GOM. TDV. చూడండి, ఒక ఆర్డర్ ఉంది దానికి. ఓకేనా? ఒక ఆర్డర్ అంటూ లేదు. ఒక ఆర్డర్ అంటూ లేకపోయేసరికి అదర్స్ కాన్సెప్ట్ కాదు. అదర్స్ కాన్సెప్ట్ కాకపోతే ఏం చూడమని చెప్పాను? అదర్స్ కాన్సెప్ట్ కాకపోతే ఏం చూడమని చెప్పాను? సేమ్ 3 చెప్పాను. ఏంటయ్యి? వొవెల్స్, కాన్సనెంట్ కానీ, ఫస్ట్ హాఫ్ సెకండ్ వన్ కానీ, సెట్ 1 సెట్ 2 కానీ అని చెప్పాను. ఇక్కడ వొవెల్ ఉంది, ఇక్కడ వొవెల్ ఉంది, ఇక్కడ వొవెల్ ఉంది, ఇక్కడ ఉందా? ఓకేనా? చాలా సింపుల్ చెప్పచ్చు. అదర్స్ కాదండి ఊళ్ళు వచ్చినట్టు ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏంటి? B28, A1 2B, D4 8H. సరిపోయిందా పొజిషన్స్? C3 6F, B2 ఓకే, 8 ఈనా, 8H నా? ఓకేనా? ఇదే కాన్సెప్ట్.
లెటర్ నోట్ చేస్తారా? ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ చెప్పాను, ఇందులో 2 ఎక్సర్సైజ్లు ఉంటాయి మీ మెటీరియల్, 2 ఎక్సర్సైజ్ మీరు చేయండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ నెంబర్ నోట్స్. ఇవి కాన్సెప్ట్ లన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి. వచ్చేంత వరకు రీజనింగ్ కొత్త టాపిక్స్ చెప్పను. అర్థమైందా? 6 పేపర్స్ ఉంటాయి, రోజుకు 2 పేపర్లు చొప్పున చేద్దాం. ఓకేనా? 6 పేపర్స్ ఉంటాయి కదా. ఈ 6 పేపర్స్ ఫస్ట్ ఏంటి, ఎనాలజీ సిరీస్ ఇవన్నీ కలిపి ఉంటాయి పేపర్లు. అవి అయిన తర్వాత నెక్స్ట్ కొత్త టాపిక్ చెప్తాను. మళ్ళీ మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ వచ్చేస్తాయి.